అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. ఏప్రిల్ 30 నుంచి మే 1, 2, 3 వరకు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. బయటకు చూసినప్పుడు చిన్న విషయంలా అనిపించిన లోపల మాత్రం మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్తుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జన్మ తేదీ, సమయం, నక్షత్రం ఆధారంగా ఖచ్చితమైన ఫలితాలు మారుతూ ఉంటాయి. కానీ నేను చెప్పే ఈ జాతకం మీ రాశికి సాధారణంగా జరిగే శక్తివంతమైన సూచనలు. మీ అదృష్టం కలిసొస్తే ఈ ఫలితాలు నిజంగా మీ జీవితంలో కలిసొస్తాయి. ఈ 4 రోజుల గ్రహాల స్థితి చూసుకుంటే, కుజుడు మీ అధిపతి బలంగా ఉన్న శని ప్రభావం కొంచెం ఒత్తిడిని తీసుకొస్తుంది. అందుకే మీ రాశి మనసు ఒకసారి ధైర్యంగా, ఇంకొకసారి సందేహంగా మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో కాస్త ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 30న మీరు ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచనలో పడతారు. ఇది ఉద్యోగం, డబ్బు లేదా వ్యక్తిగత సంబంధం కావచ్చు. మీలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే సందేహం పెరుగుతుంది. మే 1 తారీఖుకి వస్తే మీకు ఒక చిన్న శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది డబ్బుతో సంబంధం ఉండవచ్చు లేదా మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావచ్చు. అయితే అదే సమయంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరు మీపై ఈర్ష్యతో ఉండే అవకాశం ఉంది. మీ మాటలు, మీ ప్లాన్లు అందరికీ చెప్పకపోవడమే మంచిది. మే 2వ తారీఖున ఆర్థిక పరిస్థితిలో ఒక మలుపు ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు రావచ్చు, లేక కొత్తగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది. కానీ వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచనలను కాస్త ఆపండి. ఎందుకంటే ఇది వచ్చినంత సులభంగా వెళ్ళిపోవచ్చు. మీకు ఈరోజు సేవింగ్ చేయాలి అనే బుద్ధి వస్తే అది మీ భవిష్యత్తుకు చాలా మంచిది. మే 3వ తేదీన మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కోపంతో మాట్లాడితే తర్వాత మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం పరంగా కొంచెం అలసట, తలనొప్పి లాంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో మీ మనస్తత్వం చాలా డైనామిక్గా ఉంటుంది. ఒకప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇంకో సమయంలో చిన్న విషయానికే టెన్షన్ పడతారు. ఇది గ్రహాల ప్రభావం వల్లే జరుగుతుంది. ముఖ్యంగా శని ప్రభావం మీలో భయం, ఆలోచనలను పెంచుతుంది. కానీ అదే సమయంలో కుజుడు మీలో పోరాడే శక్తిని ఇస్తాడు. అందుకే ఈ రోజులు మీకు పరీక్షల సమయం లాంటివి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు ఇలా జరుగుతుంది? మీ గత నిర్ణయాలు, మీరు చేసిన పనులు, మీ కర్మ ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది మీకు బలంగా తయారు చేసే ప్రక్రియ. మీరు ఈ 4 రోజుల్లో కాస్త సహనం, జాగ్రత్త పాటిస్తే వచ్చే రోజుల్లో పెద్ద లాభాలు కనిపిస్తాయి. నరఘోష ప్రభావం గురించి చెప్పాలంటే, ఈ సమయంలో మీరు ఇతరుల దృష్టి పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎదుగుతున్నప్పుడు కొందరు మీకు ఇష్టపడకపోవచ్చు. అందుకే అకస్మాత్తుగా పనులు ఆగిపోవడం, మనసు బరువుగా అనిపించడం, అనవసరమైన టెన్షన్ రావడం ఇవన్నీ కనిపిస్తాయి. దీనికి పరిహారాలు చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం రోజున గుడిలో దీపం వెలిగించండి. ఎవరిని అనవసరంగా నొప్పించకండి. మీ ఇంట్లో ఉప్పు నీటితో తుడవడం చేయండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు ఓం నమఃశివాయ జపించండి. మొత్తంగా చూసుకుంటే ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షలు పెట్టిన అదే సమయంలో మీ భవిష్యత్తును బలంగా తయారు చేసే రోజులు. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే ఈ చిన్న కష్టాలు పెద్ద విజయాలకు మార్గం వేస్తాయి. మేషరాశి వారు, ఇది మీకు ఒక సూచన మాత్రమే. మీ జన్మ వివరాల ప్రకారం ఫలితాలు మారుతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ అదృష్టం మేల్కొంటే నేను చెప్పిన ప్రతి మాట మీ జీవితంలో నిజమవుతుంది. మేషరాశి వారు, ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చింది అని అనిపిస్తే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.